ఈ పుణ్యకథ ఏ మహాకవి అయినా కావ్యంగా రచిస్తే ఆచంద్రార్కమవుతుంది దేవా. నిజమే, కాని అట్టి మహాకవి ఎవరు, ఎక్కడున్నారు? రావణు సంహరించి రఘురాముడు దుర్భర కీలికీలన్ పావని అయిన సీత అసమాన పతివ్రత లోకమాత సంభావన చేసి గైకొని సుపర్వులు మెచ్చగా లక్ష్మణుండు సుగ్రీవుడు వాయునందనుడు ప్రీతిని గొల్వ అయోధ్య చేరినన్. ఏమి కవిత్వం గురుదేవా! ఒక్కొక్క సన్నివేశం కళ్ళకు కట్టినట్టు, చిత్రం ఎదుట పెట్టినట్టు, సజీవంగా కదులుతూ ఉన్నట్టు అతి మనోహరంగా ఉంది. ఇంకా ఈ రామాయణంతో వాల్మీకి మహాముని కవితా మాధుర్యం లోకం తెలుసుకుంటుంది. నా కవితా మాధుర్యం కాదు నిత్యానంద, రామకథా మాధుర్యం ఉంది. నేటితో రామాయణ రచన పరిసమాప్తి కాబోతుంది. పరిసమాప్త్య? ఎంత విన్నా తనివి తీరని సీతారాముల కథ ఇంకా ఉంటే బాగుండును గురువర్య. ఇంకానా?